హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనము టేస్టీగా చిత్రాన్నం నిమ్మకాయతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి, మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకోవాలండి. ఇవి పూర్తిగా వేగనివ్వకుండా సగం దూరగా వేయించుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పప్పు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపి వేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 ప్లేటు అన్నాన్ని వేసుకోవాలండి. దీంట్లో 1 నిమ్మకాయ రసం తీసుకొని దాంట్లో రుచికి తగినంత ఉప్పు వేసి ఇలా మొత్తం అన్నంలో వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తము కలుపుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలండి. మొత్తం నిమ్మకాయ రసంలో సాల్ట్ వేయడం వలన ఉప్పు రైస్ మొత్తానికి బాగా పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి చిత్రాన్నాన్ని. చూడండి, ఇప్పుడు మనకు టేస్టీగా ఉండే చిత్రాన్నం లెమన్ రైస్ రెడీ అయినది. ఇప్పుడు ఈ చిత్రాన్నాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇలానే టేస్టీగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.